వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఇంటర్ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం ఉచిత పాఠ్య పుస్తకాలను పంపిణీ చేస్తుందని రాజానగర్ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తామని, గత ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన ఇంటర్ పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించినట్లు తెలిపారు. ఈ మేరకు సీతానగరం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల సిబ్బంది ఎమ్మెల్యేకు చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. నేను వ్యాపారవేత్తగా అయిపోయిన తర్వాత, ఆధ్యాత్మికవేత్తగా అయిపోయిన తర్వాత, నేను ఇప్పుడు రాజకీయవేత్తగా ఎందుకు మారానంటే బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, నా ప్రాంతం అభివృద్ధి చెందాలి, ప్రతి పేదవాడికి కూడా ఖచ్చితంగా విద్య, వైద్యం, సంక్షేమం, ఉద్యోగం, తాగునీరు, సాగునీరు సక్రమంగా అందాలని శబ్దం చేసుకుని రాజకీయాల్లోకి వచ్చాను. భావితరాలకి మంచి భవిష్యత్తుని ఇవ్వడం కోసం నా ఉన్నటువంటి జీవితాన్ని అంకితం చేస్తూ రాజకీయాల్లోకి వచ్చాను. డబ్బు కోసమో, పేరు కోసమో, పలుకుబడి కోసం రాలేదు. మీలాంటి బిడ్డలందరికీ మంచి భవిష్యత్తుకి నాది ఒక చేయూత ఉంటే బాగుంటుందని వచ్చాను. ఖచ్చితంగా మాత్రం నా యొక్క సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. బాగా చదువుకోండి. మీకు ఎక్కడ ఎప్పుడు ఏదో అవసరం వచ్చినా ఒక్క ఫోన్ కొట్టండి, మీకు నేను తోడుగా ఉంటాను. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని కాకినాడ కలెక్టర్కు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కొండబాబు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కార్పొరేషన్ స్మార్ట్ సిటీ నిధులను ఇష్టానుసారం దుర్వినియోగం చేశారని, కాకినాడ నగర ప్రజలు తమ కష్టార్జితాన్ని నగర ప్రజలకు సంబంధం లేని పనులకు వినియోగించారని ఆరోపించారు. కార్పొరేషన్ నిధులు దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ రోజు ఆరోపణలు చేశాం, దానిపైన ఎటువంటి చర్యలు కూడా ఎవరు కూడా తీసుకోలేదు. అదే ఈ రోజు ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆ రోజు నేను ప్రతిపక్ష నాయకుడిని, ఈరోజు ఎమ్మెల్యేగా ఆ రోజు ఏదైతే ఆరోపణలు చేశానో ఆరోపణలన్నీ కూడా ఆధారాలతో ఈరోజు కలెక్టర్ గారికి ఎక్కడెక్కడ ఏ రకంగా అవినీతి చేస్తారో ఈ అంశాలన్నీ కూడా లిఖితపూర్వకంగా కలెక్టర్ గారికి నేను ఇవ్వడం జరిగింది. చేసిన అవినీతి మీద ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ రోజు చేసిన అవినీతి మీద ఆరోపణలు చేశాను, ఈరోజు ఆధారాలతో కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆయనతో పాటు భాగస్వాములైనటువంటి ఎవరైతే ఉన్నారో అందరి మీద చర్యలు తీసుకోవాలి. ఈ కాకినాడ నగర ప్రజల కష్టాన్ని దోస్తారండి. మీకు కూడా చెప్పాను అనేక సందర్భాల్లో. కాకినాడ ప్రజల పన్నులు కట్టిన డబ్బులన్నీ కూడా ప్రజల కష్ట రూపంలో కట్టినటువంటి పన్నుల డబ్బులు దోసేశాడని చెప్పి మీకు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజున ఏదైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అవినీతి ఇంత అంతా కాదండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 తీసుకురాలేదండి. 5 సంవత్సరాల్లో ₹1 తీసుకురాకుండా కాకినాడ ప్రజలు ఏదైతే పన్నులు కట్టారో పన్నులు కట్టిన డబ్బే దోస్తాడండి. ఎంత దుర్మార్గం అంటే ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగలేదండి ఇలాగా. ఆ దోసేయడం కాకుండా టీడీఆర్ బాండ్ల ద్వారా కూడా దోస్తాడు. టీడీఆర్ బాండ్స్ రూపంలో సుమారు 500 కోట్లు కొట్టేశాడు. ఈ విధంగా కొత్త రకం స్కాములు చేసి కాకినాడ ప్రజల కష్టాన్ని దోస్తాడు. దీని మీద కలెక్టర్ గారు దర్యాప్తు చేసి ఇవన్నీ కూడా దీనిపై చర్యలు తీసుకోవాలి. బాధ్యులు ఎవరన్నా 6 చర్యలు తీసుకోవాలి. మరి ముఖ్యంగా చెప్పాలంటే టీడీఆర్ బాండ్స్తో పాటు మనం స్మార్ట్ సిటీలో పనులన్నీ చేసామండి. ఆ రోజు 2014 నుంచి 19 వరకు నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు స్మార్ట్ సిటీలో కొన్ని పనులు చేస్తాం. చూడండి ఎంత పెద్ద స్కామ్ చేశాడో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. పనులు మేము చేసేసిన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత, ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత అదే పనుల్లో మరి కార్పొరేషన్ నుంచి రోడ్లు కేటాయించి వేసేసిన రోడ్లకే మళ్ళీ రోడ్లు వేసినట్టుగా బిల్లులు తీసుకున్నారండి. అవి కూడా ఇస్తున్నాం ఈ రోజున. అది 100 కోట్లండి సుమారు. దాని వివరాలు కూడా ఇచ్చాం. 100 కోట్లు సుమారు కార్పొరేషన్ నిధులు బిల్లులు పెట్టేసి తీసుకున్నాడు. స్మార్ట్ సిటీలో పనులు చేస్తామయ్యి. స్మార్ట్ సిటీలో చేసిన పనులే మళ్ళీ కొత్తగా వాళ్ళ సొంత మనుషుల్ని టెండర్లు వేయించి ఆ బిల్లుల సొంత మనుషుల ద్వారానే తీసుకున్నాడండి. ఆ పేర్లు కూడా ఇచ్చాం. 100 కోట్లు. కాకినాడ ప్రజలారా, స్మార్ట్ సిటీలో మేము డెవలప్ చేస్తే, పనులు చేసేస్తే, అదే పనుల పైన వేసేసిన రోడ్డు మీద మళ్ళీ ఈయన కొత్తగా రోడ్లు వేస్తామని చెప్పేసి రోడ్లు వేయలే, కేవలం బిల్లు పెట్టేసుకున్నాడు అంతే. తీసుకున్నాడు 100 కోట్లు సుమారు దోస్తాడండి. కాకినాడ ప్రజల కష్టాన్ని దోస్తాడండి. ఈ రోజున దర్యాప్తు చేయాలని చెప్పాం. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందించి తప్పనిసరిగా దీని మీద ఒక స్పెషల్ ఆఫీసర్ని వేసి ఎంక్వైరీ చేస్తానని చెప్పారు.
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణ అధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తల్లి పాలతోనే బిడ్డకు రోగ నిరోధక శక్తి లభిస్తుందని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో విక్టోరియా ఆసుపత్రిలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బిడ్డ పుట్టిన 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని అన్నారు. 6 నెలల వరకు బిడ్డకు కావలసిన ప్రతిదీ సరైన మోతాదులో అందించాలని పేర్కొన్నారు. మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే తాగే బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి లభిస్తుందని తెలియజేశారు. మిగతా వాళ్ళు ఎటువంటి సహకారం చేయాలి అనే ఒక అంశం మీద మనము ఈ సంవత్సరం జరిగే కార్యక్రమాన్ని మనము కొనసాగిస్తున్నాము. దాంట్లో భాగంగా హెల్త్ వర్కర్స్ కావచ్చు, ఏఎన్ఎం కావచ్చు, ఇంకా వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక రోల్ ఉంది. ఇప్పుడు హాస్పిటల్స్ తీసుకుంటే వాళ్ళ ఒక ముఖ్యమైన రోల్ ఏంటంటే బిడ్డ పుట్టిన గంట లోపల వాళ్ళకు బ్రెస్ట్ ఫీడింగ్ చేయించడం. ఆ బ్రెస్ట్ ఫీడింగ్ ఆ గంట లోపల చేయిస్తే ఒకటి వాళ్ళకి అలవాటు అనేది వస్తుంది, రెండవది వాళ్ళకి కావాల్సిన పౌష్టిక ఆహారంగా ఆ తల్లిపాలు ఉంటుంది. మేడం గారు ఇప్పుడే చెప్పారు, ఆ కొలెస్ట్రాల్ తర్వాత బ్రెస్ట్ మిల్క్ వల్ల బిడ్డకి ఎంత మంచిదో అదేవిధంగా తల్లికి కూడా చాలా చాలా మంచిది. సో my request to all the health workers here, I mean the doctors, nurses and others, MNOs కూడా FNOs కూడా ఉంటారు. వాళ్ళందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇమీడియట్గా గంట లోపల వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ చేయించే విధానం మనము పాటించాలి. కొన్ని చోట్ల ఏమవుతుందంటే వాళ్ళకి అవగాహన లేక, అంటే ఆ తల్లికి అవగాహన లేక ఎలా బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలనేది కూడా వాళ్ళకి తెలియదు. ఏ విధంగా పట్టుకోవాలి, చాలా హోల్డ్ నేర్పించారు, క్రేడల్ హోల్డ్, రబ్బీ బాల్ హోల్డ్, ఇలాంటివన్నీ కూడా ఏ సందర్భంలో ఏ విధంగా ఆ బిడ్డని పట్టుకోవాలి అనేది మనం నేర్పించాల్సిన అవసరం ఉంది. సో యాజ్ డాక్టర్స్ అండ్ స్టాఫ్ నర్సెస్ మీరు ఈ పనిని తప్పకుండా తల్లికి నేర్పించాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ ల్యాచ్ అంటారు, ఆ పట్టుకునే విధానం ఆ బిడ్డకి నేర్పించకపోతే సరిగా తాగకపోతే పాలు కూడా ఆ తల్లికి మళ్ళీ సెక్రీషన్ కూడా సరిగా ఉండదు. సో ల్యాచింగ్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్. అది మనం నేర్పించకపోతే రాదు. ఈ సందర్భంలో ఈ కాలంలో మనము చాలా ఆర్టిఫిషియల్ మీన్స్ కూడా వాడుతున్నాము, సక్షన్ పంప్స్ అని కూడా మనం కొంటున్నాము. బట్ అవి అన్నింటిలో కూడా థింగ్స్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ ఆల్ దట్, అవి క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి. సో వీలైనవి న్యాచురల్గా మనం ఏ విధంగా ఆ బిడ్డకి మనము తల్లిపాలు ఇవ్వగలుగుతాము ఆ ఆలోచనలే మనకు ఉండాలి. రెండవది ద రోల్ ఆఫ్ హెల్త్ వర్కర్స్ హు ఆర్ ఇన్ ద ఫీల్డ్, ఏఎన్ఎంస్. ప్రధానంగా ఏఎన్ఎంస్ అందరూ కూడా ఈ మంచి కార్యక్రమాలు కొనసాగించాలి. ఇంకా మన రాష్ట్రంలో మిగతా రాష్ట్రం కన్నా, ఉదాహరణకి కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, మనకన్నా వాళ్ళ హెల్త్ ఇండికేటర్స్ బెటర్గా ఉన్నాయి. తల్లి మరణాలు కానీ, ఎంఎంఆర్ కానీ, బిడ్డలు అండర్ 5 మార్టాలిటీ ఆర్ ఇన్ఫాంట్ మార్టాలిటీ కానీ మనకన్నా వాళ్ళు బెటర్గా ఉన్నారు. మనము ఆ స్థాయికి వెళ్ళగలుగుతాం, ఇంకా వాళ్ళకన్నా బెటర్గా చేయగలుగుతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుపతి జిల్లా గూడూరులో కాటన్ సెర్చ్, సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్ చేశామన్న డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. మళ్లీ తెరపైకి విశాఖ మాజీ ఎంపీ సత్యనారాయణ కిడ్నాప్ వ్యవహారం. రౌడీ షీటర్ హేమంత్ తో మాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం. సీతానగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన రాజానగర్ ఎమ్మెల్యే బత్తుల.
తల్లిపాలే బిడ్డకు క్షేమకరమన్న విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుందని స్పష్టం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.